నిర్లక్ష్యానికి కేరాఫ్గా మారింది నల్గొండ జిల్లా సూర్యాపేట దవాఖానా. పట్టించుకునేవారు లేక అస్తవ్యస్తంగా తయారైంది పరిస్థితి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో రోగాలు తగ్గటం మాట పక్కన పెడితే కొత్త రోగాలు వస్తున్నాయని అంటున్నారు పేషెంట్స్. ఇది నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి. చుట్టుపక్కల ఉన్న వందల గ్రామాలతో పాటు 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా ఈ హాస్పిటలే దిక్కు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ దవాఖానాలో కనీస సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వచ్చే పేషెంట్లకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో జిల్లా నుంచి ఎన్నికైన మంత్రులతో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఆసుపత్రిని సందర్శించి బెడ్ల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఆసుపత్రికి కొత్త భవనాలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నా పట్టించుకునేవారు లేక సరైన వైద్యం అందటం లేదు. ఇక దవాఖానాలో అడుగు పెడితే చాలు ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోయి ఉండటంతో దుర్వాసన వస్తోందంటున్నారు పేషెంట్ల బంధువులు. మేము ప్రైవేట్ గా చూస్తున్నామని అన్ని చెప్తుంటే 60 ఇప్పుడు టెస్టులు చేస్తారు లేరు. ఈ రోజు పండుగ ఈ పూట ఎట చేస్తామని అసలు పట్టించుకునే లేరు. ఒక గోలి కూడా ఇవ్వలేదు. బీపీ చూస్తే నార్మల్ గా ఉందని అన్నారు. షుగర్ టెస్ట్ ఏమంటే ఇప్పుడు చేసేటోళ్ళు లేరు, ఎవరు లేరని ఇప్పుడు ఏమీ లేదు, తినాడ ఉన్నది. మరోవైపు హాస్పిటల్లో నర్సుల నుంచి డాక్టర్ల వరకు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హాస్పిటల్కు వస్తే చిరాకు పడుతూ మాట్లాడతారని అంటున్నారు పేషెంట్లు. కనీసం పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. స్టాఫ్ కూడా అందుబాటులో ఉండకపోవడంతో అవస్థలు తప్పడం లేదని చెబుతున్నారు. మేము వచ్చి అడిగి 3 రోజులండి. మొన్న నైట్ వచ్చా. నిన్న డాక్టర్ గారు చూసి మామూలు కట్టేసిండు. సిమెంట్ కట్ట అడిగితే సిమెంట్ కట్ట అవసరం లేదని చెప్పిండు. ఎక్స్రేలో సన్న గీత పడదు, గోడలాగా పగిలిందని చెప్పిండు సార్. గోడలాగా ఎంటిక కన్నా కొంచెం లావు పగిలింది అన్నాడు. అదే సెట్ అయ్యిందని మామూలు కట్టేసిండు సార్. ఉదయం వచ్చిండు చూసిండు, ఏం చెప్పలే. ఉదయం వచ్చిండు చూసుకొని పోయిండు. ఇలా పట్టించుకుని లేరు సార్. ఉదయం సాయంత్రం వల్ల స్మెల్ వస్తుంది, హాస్పిటల్లో ఉండలేము. ఇక బయట పోయి కూర్చుంటాం, వరండాలు అంతలాగా కూర్చుంటాం. నీట్నెస్ లేదు. వచ్చే పెట్టే కర్రీసు రైస్ కూడా తెస్తురు పెడుతురులే కానీ అవి కూడా తినబుద్ధి గట్ల సార్. ఇక ఏదో ఉపాసం ఉన్నోళ్ళు ఎట్లా ఒకట్లా తింటుర్రు. ఇక మేము తినలేక బయట నుంచి పార్సల్ తెప్పించుకొని తిన్నాం సార్. స్పెషలిస్ట్ డాక్టర్లు లేక రోగులకు సరైన వైద్యం అందటం లేదు. దీంతో రోగంతో సంబంధం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారని పేషెంట్లు చెబుతున్నారు. డాక్టర్లకు సొంత క్లినిక్లు ఉండటంతో ఎక్కువసేపు అక్కడే ఉంటారని తూతూ మంత్రంగా హాస్పిటల్కి వచ్చి వెళుతున్నారని ఆరోపిస్తున్నారు. నిన్న ఒక టాబ్లెట్లు ఇచ్చిర్రు అంతే, ఒక టీటీ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చిర్రు. ఇంతవరకే లేదు. ఇప్పుడు సార్ వచ్చిండు, ఎక్స్రే రాసి ఎక్స్రే తీపించినాం, బయట క్యానింగ్ రాచారు, తలకాయ క్యానింగ్ తీపించుకొచ్చినాం. ఇక్కడ లేదంటారు, లేదన్నారు సార్. లేదంటే అక్కడికి రాస్తే ఇక అక్కడికి పోయి తీపించుకొని వచ్చినాం. ఒక గుడ్డు అది పెట్టిరు సార్. ఆ కూర ఏం కూర కానీ ఉట్టిదా నీళ్ళ దేవక తిన్నట్టే ఉంది సార్. అది ఇప్పుడే కడిగి మోర్లో పోసిన. ఎందుకు సార్ మీరు వెళ్ళిపోతురని ఈ వచ్చిన పేషెంట్లు మొత్తం తిరగబడ్డారు. తిరగబడేసరికి అవునయ్యా ఇవాళ సెలవు అన్నాడు. ఇలా సెలవు ఉంటే హాస్పిటల్ బంద్ పెట్టాలి సార్, మీరు హాస్పిటల్ ఎందుకు తీసిరని వీళ్ళు అడిగినరు. అవునయ్యా తీసినాం, ఏందో బోర్డు అది ఇది బోర్డు బిక్కపోయినరు. ఇక దవాఖానాలో వార్డుల పరిస్థితి దారుణంగా ఉంది. టాయిలెట్స్ ఉన్నా వాటికి డోర్లు లైట్లు లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. రోగులకిచ్చే ఆహారం విషయంలోనూ సిబ్బంది సరిగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలున్నాయి. హాస్పిటల్లో కనీస సౌకర్యాలు మచ్చుకైనా కనిపించడం లేదని, తాగడానికి మంచినీరు లేక బయట డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు రోగులు. ల్యాబ్ టెస్టుల్ని కూడా బయటే చేయించుకోవాలని చెబుతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే ప్రైవేట్ క్లినిక్స్ కి వెళ్లాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని చెబుతున్నారు. 12కి వచ్చినాం సార్. ఇక్కడికి 12కి వస్తే ఎవరు కూడా ఇక్కడ డాక్టర్ లేరు. ఆడి ఓపి దగ్గర పోయి రాయించుకుందామంటే ఈరోజు హాలిడే, ఆల్రెడీ టైం అయిపోయిందని తిప్పి డోర్ వేసి బయటకు వెళ్ళగొట్టారు సార్. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వెళ్ళమంటే వీళ్ళు ఉండి ఆల్రెడీ టైం అయిపోయింది కదా, ఎక్కడ చూడరు, నువ్వు ఎమర్జెన్సీ కాదు, నువ్వు ఇంటికి వెళ్ళాలి, ఈరోజు ఆయన హాలిడే అని చెప్పేస్తున్నారు సార్. డాక్టర్ ఉండి అక్కడ వార్డుని అక్కడ ఉండి సార్ బయటికి గుంజేస్తారు సార్. నేను వచ్చి గంటేనా పట్టుకుంటూ ఎవరు లేడు కదిలించుకుంటారు. ఆయన పేరు కూడా సైన్ రాయట్లే. ఆయన చదువుకుంటా ఓపీ అంటారు కానీ ఓపీ బోర్డు పెట్టు. కానీ ఇప్పుడు ఉందో చైత్ర చదువుకున్నా సాగుకున్నా ఏమన్నట్టు అది కూడా ఆయనకు పేరు రాయడం అట్లే. దానికి వచ్చి నేను గంట అయింది. ఇప్పుడు 10 నిమిషం ముందు వచ్చిండు, గంట అయింది. అది కూడా ఎవరు ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పి ఇప్పుడు వచ్చిండు ఆయన. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆసుపత్రిలో పడకల సంఖ్యను పెంచడంతో పాటు డాక్టర్లు స్టాఫ్ ను పెంచాలని కోరుతున్నారు స్థానికులు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.